తన జనుల నిందను తీసివేయును. ఈ వాగ్దానం మీద చేతులుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ నెలంతట్లో నిత్యముగా ఈ మాట మన పట్ల నెరవేర్చి, ఈ నెల దేవుడు మన నిందను అవమానాన్ని తొలగించి ఆయన మహిమార్థమైన కార్యాలు మన పట్ల జరిగించులాగున ఒకసారి అందరూ తలలు వంచి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం మీద చేయించి అందరం ప్రార్థన చేసుకుందాం. సహోదరులు సత్యంబాబు గారు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ కూడా కలిసి ప్రార్థనలే మనం ఏకీపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడు అయిన మా తండ్రి, దయగలిగిన దేవా, కృపగలిగిన మా యేసయ్య, రక్షకుడా, విమోచకుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గతించిన 3 మాసాలు నీ కృపలో దాచిపెట్టి ఈ 4వ మాసంలో మీరు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 4వ మాసంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీరు ఇచ్చే వాగ్దానం మా జీవితాల అక్షరాల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మీ నవనూతనమైన కృపతో మమ్మల్ని నింపి బలపరిచి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. దీనిని స్వతంత్రించుకునేటువంటి ఆత్మీయతను, భక్తిని, విశ్వాసాన్ని మనకు దయచేలాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన అందరికీ, అలాగే మా తోటి దేవుని దాసులు జయరాజ్ గారికి, వారి పరిచర్యకి, వారి కుటుంబానికి కూడా వందనాలు. ప్రియులారా, మనం చదివిన ఈ వాక్య భాగంలో ఈ నెలట ప్రభు మన నిందను ఈ భూమి మీద నుండి తీసివేయును అనేటువంటి వాగ్దానాన్ని మనకిచ్చారు. మీకు ప్రతి నెల చెప్తానే ఉంటుంది. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరాలని అంటే ప్రతిరోజు ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. రెండవది, ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ముందు వెనక దేవుడిచ్చినటువంటి సూచనలు, ఆజ్ఞలు కూడా మనం అనుసరించేవారుగా ఉంటే ఖచ్చితంగా ఆ నెరవేర్పు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఈ నెల కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి వాక్యం ఇది. కాబట్టి మీకు చెప్పే ప్రతి మాట ప్రార్థనాపూర్వకంగా మేము సిద్ధపడి మీ కుటుంబాల క్షేమం కొరకు దేవుని సన్నిధిలో అడిగి పొందుకున్నాయి. అంచేత శ్రద్ధగా దేవుని వాక్యాన్ని కాసేపు మీరు ఆలకించాలని దేవుని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినాలలో ఎదుటివారి గురించి తేలికగా మాట్లాడడానికి, వారిని నిందించడం చాలా ప్రజలకి అలవాటుగా మారిపోతూ ఉందండి. తెలుసు కొంతమంది, తెలియక కొంతమంది, కావాలని కొంతమంది, అనుకోకుండా వేరే వారి మాటల వల్ల ప్రేరేపించబడి కొంతమంది ఎన్నో రీతులుగా మాట్లాడుతూ ఉంటారు. నింద అంటే మనం చేసిన దానికి వచ్చేది కాదు, చేయని దానికే మన మీద చెప్పేటువంటి మాటలు అవి. ఇలాగా నిందించటం అనేది ప్రజలకి లోకంలో చాలా పరిపాటిగా మారిపోతూ ఉంది. అయితే దేవుని బిడ్డల జీవితాల్లో కారణం లేకుండానే కొన్ని విషయాల్లో మనం నిందించబడి ఆ నిందను బట్టి మనం నలుగుతూ ఉంటాం. ప్రభు వాటిని చూశాడట. ఈ నెల ఈ భూమి మీద నుండి ఆ నిందను యేసు నామంలో దేవుడు మన జీవితాల్లో తీసివేయునుగాక. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యంలో రిఫరెన్స్లు మీరు చూడండి. అక్కడ ఒక వ్యక్తి మీద నింద వేయడం వల్ల ఆ వ్యక్తిని గురించి చెడ్డ వార్త లోకంలో బయలుదేరుతుంది. ఒక వ్యక్తి మీద నింద వేయడం వల్ల అతని గురించి చెడుగా లేని విషయాన్ని ప్రజలు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. అలాగే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 20 వాక్యంలో మీరు చూసినప్పుడు నింద అనేది హృదయాన్ని బద్దలు చేస్తుందంట. నింద అనేది హృదయాన్ని బద్దలు చేస్తుంది. అంటే మనం చేయని దాని గురించి ఒకవేళ ఎవరైనా మన గురించి ఇలా చేశారని మాట్లాడినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు, ఆ నిందలు మన మీద పడ్డప్పుడు కొందరు హృదయం తట్టుకోలేదు. అందుకని ఈ రోజున చాలా కుటుంబాలు మనం చూసినప్పుడు సమాజంలో కొన్ని మరణాలు ఎందుకు వాళ్ళు చనిపోతున్నారంటే వాళ్ళు ఏదో తప్పు చేసి కాదండి, వాళ్ళు ఏదో పొరపాటు చేసి కాదు, వాళ్ళని అనుకోని మాటలు ప్రజలు అనడం వల్ల దాన్ని భరించలేక హృదయం బద్దలై ఏమండి వారు
మరణాన్ని కోరుకుంటున్న వారు చాలామంది లోకంలో ఉన్నారు. అలాగే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 7వ వాక్యాన్ని గమనించినప్పుడు నింద అనేది మనల్ని సిగ్గుపాలు చేస్తుంది. మనం తల ఎత్తుకోలేం, ధైర్యంగా మనం మాట్లాడలేం, ఎదుటివారి దగ్గరికి వచ్చి మనం స్వతంత్రంగా స్వతహాగా మెలగలేం. మనల్ని ఎంతో కృంగదీసి బలహీనపరుస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యంలో మీరు గమనించినప్పుడు దానియేలు మీద ఏదైనా ఒక నేరం మోపి నిందించాలని చెప్పి అతనిలో కొన్ని కారణాలు వెతికారంట. ఏ కారణం కూడా దానియేలులో నింద మోపడానికి ఆస్కారం దొరకలేదు. అందుకని లేనిపోయిన కల్పించి సింహాల గుహలో వేయడానికి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మూకుముడిగా సమకూడారు. కాబట్టి లోకంలో మనుషులందరూ కూడా దేవుని పిల్లల మీద గురిపెట్టి ఉంటారు. ఎలాగైనా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఘనతను లేక దేవుని వల్ల మనం అనుభవిస్తున్నటువంటి సౌఖ్యాన్ని, ఆశీర్వాదాన్ని చెడగొట్టడానికి దుష్టుడు కొన్ని పర్యాయాలు కొందరు హృదయాల్ని కావాలనే ప్రేరేపిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక కారణాన్ని మనలో వెతికి మనల్ని నిందించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఒకవేళ ఇంతకాలం అలాగ మనం నిందపాలైనా యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట రాయబడింది, మనుషులు పెట్టు నిందకు భయపడొద్దు, వారి దూషణ మాటలకు దిగులు పడొద్దు అని ప్రభువు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులు పెట్టు నిందకు మీరు భయపడొద్దు, వారి దూషణల మాటలకు మీరు దిగులు పడొద్దు. ఎందుకనంటే దేవుడు గత దినాల్లో మన గురించినటువంటి విషయాలన్నీ కూడా విని మన పట్ల ఆయన తన కార్యాన్ని చేయడానికి ఈ 4వ నెలలో దేవుడు మన నిందను, అవమానాన్ని యేసయ్య నామంలో తొలగించి వేయునుగాక. చాలా సంవత్సరాల క్రితం వివాహాల్లో ఒక రకమైనటువంటి వాడుక ఉండేది. ఇప్పుడంటే ఆడపిల్లలు కట్నం ఇచ్చి అత్తోరింటికి వెళ్తున్నారు. ఆ రోజుల్లో పురుషులే కట్నాలు ఇచ్చి భార్యని తెచ్చుకోవాలి. కాబట్టి పురుషులు కట్నం ఇచ్చేదాన్ని ఓలి అనేవాళ్ళు అన్నమాట. రంగులు పూసుకునే హోలీ కాదు, అంటే ఎదురు కట్నం అంటారు చూసారా దాన్ని. రేయ్ నేను ఎక్కడ కూర్చోబెట్టాను? దేవునికి స్తోత్రం. శనగపప్పులు తెచ్చుకున్నారా? చాలా మంచోళ్ళండి. కాబట్టి ఎదురు కట్నం ఇచ్చి అంటే ఓలి అనేదాన్ని ఇచ్చి వివాహం చేసుకునేవాడు. అయితే ఒక గ్రామంలో ఇలాగా ఈ ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిని వివాహం చేసుకునేటువంటి ఒక ఆచారం అనేది ఉంది. ఆ రోజుల్లో మనకు బాగా తెలుసు, మన పెద్దల దినాల్లో మనం బ్రతకడమే చాలా కష్టం. కొన్నిసార్లు వివాహం అయినటువంటి కొంతమంది పెద్దలను అడిగితే, ఏమంటే మీ పెళ్ళికి మీకు ఏమి ఇచ్చారంటే, ఆ ఇచ్చారులేని డొక్కు సైకిల్ అనేవాడు. వాచి పెడితే ఆ రోజు పెద్ద గగనం, సైకిల్ కొంటే అది చాలా గొప్ప విషయం. ఇలాగా ఆ రోజుల్లో చిన్న చిన్నవి కూడా చాలా గొప్పగా, ఎక్కువగా విశేషంగా ఉండేమాట. కాబట్టి ఒక గ్రామంలో ఒక కల్చర్ లేకపోతే ఒక పద్ధతి ఉంది. ఎవరైనా ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఆ అమ్మాయికి 2 ఆవుల్ని ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నమాట. ఆ ఊర్లో చాలామంది యవనస్తులకి వివాహాలు అయిపోతూ ఉన్నాయి. అయితే ఒక పేదింటి అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయికి ఎన్ని రోజులు చూసినా కూడా వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లా. ఎందుకనంటే ధనవంతులైన వాళ్ళకి ఒకవేళ ఇస్తే తిరిగి మరలా ఏదో ఒక రోజున వస్తుంది, పేదింటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? అందుకని చెప్పి సంవత్సరాలు, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. తనతోటి పిల్లలందరికీ కూడా వివాహాలు అయిపోతున్నాయి. ఈ అమ్మాయికి మాత్రం వివాహం అవట్లా. జనాలందరూ కూడా లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. ఇంక మనకు తెలియంది ఏముందని లోకులు కాకులు అంటారు కదా, ఆ రీతిగా ఏదో ఆ అమ్మాయి తప్పు చేసింది అన్నట్లుగా, ఆమె బ్రతుకు అంతేనన్నట్లుగా, ఇక పెళ్లి కాకుండానే ఇలాగే చచ్చిపోతుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే, ఆ నిందలు, మనుషులు మాట్లాడేటువంటి ఆ దోషులను విని ఆ అమ్మాయి రోజు రోజుకి నిండు యవన ప్రాయంలో ఉన్న అమ్మాయి ఒక రోగిష్టామిలాగా మారిపోతూ ఉంది. అందుకనే నింద ఏం చేస్తుందంటే హృదయాన్ని బద్దలు చేస్తుందంట. గుండె పగిలిపోయిన వాళ్ళు, హృదయం బద్దలైపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు. ఎంతో విచారము, బాధ వారి యొక్క జీవితాన్ని బహుగా కృంగదీస్తూ ఉంటుంది. కనుక ఈ అమ్మాయి గురించి జనాలందరూ మాట్లాడుకునే మాటలు విని చాలా దిగులు పడిపోతూ ఉంది. ఒక 20 ఏళ్ళ వయసులోనే
ఇంచుమించుగా ఒక 60 ఏళ్ళ ముసలామి ఆకారం ఆ ముఖంలోకి వచ్చేసింది. ముఖమంతా కూడా వాడిపోయింది, కళ్ళను లోపలికి వెళ్ళిపోయినాయి. ఏమండి, శరీరం అంతా కూడా బక్క చిక్కిపోయింది, చూడ్డానికి చాలా వికారంగా మారిపోయింది అన్నమాట. తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు, ఇక నా కూతురికి వివాహం అవ్వదు, ఏం బ్రతికింతే, పెళ్లి చేయలేము, ఎవరు కూడా ఎదురుగా కట్నం ఇచ్చి ఓలిచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు లేరని. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఒక యవనస్తుడు ఏనాటి నుండో ఆ కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నాడు. పాపం కొంచెం కాస్తో కోస్తో పలుకుబడి కొంచెం ఆర్థిక స్తోమత కలిగినటువంటి వ్యక్తి. అయితే ఆ వ్యక్తి చాన్నాళ్ళ నుండి ఈ కుటుంబాన్ని గమనిస్తూ ఆ అమ్మాయి యొక్క సత్ప్రవర్తన చూస్తూ జనాలు ఆమె గురించి మాట్లాడుకుంటున్నటువంటి మాటలను బట్టి వారి మీద ఉన్న నిందను బట్టి కృంగిపోతున్న ఆ జీవితాన్ని ఏ రీతిగానైనా కొంచెం ఆదుకోవాలని ఒకరోజున అనుకోకుండా ఆ ఇంటికి వచ్చి 2 ఆవులనిచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఏమండి, కొన్ని రోజుల వ్యవధిలోనే అత్తారింటికి తీసుకెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అమ్మాయి మీద ఉన్న నింద పోయిందా లేదా? జనాలు ఏమనుకుంటున్నారంటే, ఇక బ్రతుకు కాలం అంతా కూడా ఇంతే, ఈమెను వచ్చి ఎవడు వివాహం చేసుకునేవాడు లేడు, కాబట్టి ఇలాగే కృషించిపోవాలని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. కానీ దేవుడు దయతలిచి ఒక వ్యక్తిని ఆమె కొరకు పంపించాడు. ఒక 3 నెలల తర్వాత చక్కగా అత్తగారిని ఇంటి దగ్గర నుండి ఆ గ్రామంలోనికి అడుగు పెట్టేసరికి ఎవరో ఆమెను గుర్తుపట్టట్లేదంట. ఎవరో కూడా ఆమెను గుర్తుపట్టట్లేదంట. కారణం ఏంటంటే 3 నెలలకు ముందు వివాహం కాక మునుపు గుర్తుపట్టలేనంత వికారంగా ఉంది. తర్వాత ఎప్పుడైతే వివాహమై తన అత్తగారింటికి వెళ్ళిందో తిరిగి 3 నెలలకి ఇంటికి వచ్చేసరికి గుర్తుపట్టలేనంత తేజస్సు, సౌందర్యం, కళ ఆమె ముఖంలో కనబడుతుంది. గట్టిగా చప్పలు కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కారణం ఏంటంటారు? నింద తొలగింది. ఆమె జీవితంలో బద్దలైపోయినటువంటి హృదయాన్ని, బరువైపోయినటువంటి ఆ మనస్సును తేలిక చేయగలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఎప్పుడైతే ఆమె జీవితంలో ఆ నింద తొలగి, అవమానం తొలగి ఆమెను ఆదుకునేవాడు, వివాహం చేసుకుని చక్కగా చూసుకునేటువంటి భర్త వచ్చాడో, ఆమె ముఖంలో ఉన్న విచారము, హృదయంలో ఉన్నటువంటి ఆ దిగులు ఎగిరిపోయిందండి. ఇప్పుడు కలకలకలకలాడుతూ చక్కని తేజస్సుతో, వర్చస్సుతో చక్కగా అందంగా పుష్టిగా తయారయ్యి ఇంటికి వచ్చేసరికి ఎవ్వరు గుర్తుపట్టట్లే. వాళ్ళు అనుకుంటున్నారు ఏ ఊరు నుండి వచ్చిందో, ఎక్కడి నుండి వచ్చిందో. అంటే ఇక మొత్తం మీద ఆరాల వివరాలని చెప్పిన తర్వాత ఓరి జీవితంలో పెళ్ళే కాదనుకున్నాం, ఇలాగే చచ్చిపోదేమో అనుకున్నాం. దేవుడు నిజంగా గొప్పవాడురా, ఈమె మీద ఉన్న నిందంతా కూడా దేవుడు తొలగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా గతించిన దినాల్లో కొన్ని పర్యాయాలు మనుషులు మన గురించి అలాగే మాట్లాడుకుని ఉండొచ్చు. అందుకనే మనం చదివిన యెషయా గ్రంథంలో మనుషులు పెట్టు నిందకు మీరు దిగులు పడొద్దు, వారి దోషుల మాటలను బట్టి మీరు దిగులు చెందొద్దు. ఎందుకనంటే ఈ 4వ నెల భూమి మీద ఉన్నటువంటి మన నిందను ఆయనే మన జీవితంలో తొలగించి వేయబోతూ ఉన్నాడండి. ఆయనే మన జీవితాల్లో తీసివేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి నోళ్లే దేవుడు మన గురించి దీవెనకరంగా మాట్లాడులాగున చేయునుగాక. నిందించిన వారు, దూషించిన వారే ఆశ్చర్యపడినట్లుగా దేవుడు మన పట్ల కార్యాన్ని జరిగించునుగాక. ఆమేన్. ఎలాగ మన జీవితంలో ఆయన మన నిందను తొలగించి వేస్తాడు? నిందలు కూడా చాలా రకాలుగా ఉంటాయండి. ఒక రకంగా జనాలు మాట్లాడరు, ఎందుకంటే నరం లేని నాలుక కదా, ఎలాగైనా మాట్లాడుతుంది. కాబట్టి బైబిల్లో దేవుని పిల్లలకి కొన్ని రకాలైనటువంటి నిందలు వారి మీద పడ్డాయి. అయితే దేవుడు ఆ నిందల అవమానాల్లోండి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. అలాగే వారి జీవితాలు ఆ నింద తొలగినప్పుడు అటండి ఎంతో గొప్పగా వారి జీవితాలు వర్ధిల్లినట్లుగా కూడా బైబిల్లో మనం చూస్తాం. మీకు బైబిల్లో కొన్ని వాక్యాలు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుతారు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వాక్య భాగం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా తొలగించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ బాగా మీరు గమనించండి, దేవుని పిల్లలందరి మీద ఐగుప్తు యొక్క నింద అలాగే నిలిచి ఉందంట. ఎవరి నిందండి? ఐగుప్తీయుల నింద దేవుని ప్రజల మీద అలాగే నిలిచి ఉంది. ఏంటి ఈ ఐగుప్తీయుల నింద అంటే, ఐగుప్తు
ఏమండి లోకానికి సాదృశ్యంగా ఉంది. వీళ్ళు ఐగుప్తులో పనిచేసినప్పుడు విస్తారంగా పనిచేస్తే కొంచెమే వారికి ఫలం. విస్తారంగా పనిచేస్తే చెప్పాలండి నోరు తెరిచి, కొంచెమే ఫలం. బహుగా కష్టపడుతున్నారు కానీ రాబడి తక్కువే. పగలనక రాత్రనక ప్రయాసపడుతున్నారు కానీ ఫలం చాలా కొంచెంగా వరకు ఉంది. బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయండి. ఏంటంటే తింటేనంట ఆహారం సరిపోవట్లేదట, కప్పుకుంటే దుప్పటి చాలట్లేదంట, ఎంతో ఎక్కువగా విత్తుతూ ఉంటే కొంచెముగానే పంట సమకూడుతూ ఉందంట. కొరత, కొదువు అనేది, కష్టానికి తగినటువంటి ఫలం అనేది వారి జీవితంలో లేదు. మీరు బాగా గమనించినప్పుడు దేవుడు వారిని ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు చెప్పట్లేదు. నేడు నేను ఐగుప్తు నిందను మీ మీద నుండి దొర్లించి వేసి ఉన్నానని దేవుడు వారికి సెలవిచ్చి వారి నిందను తొలగించేటువంటి స్థలం ఎక్కడంటే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు కాదు. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, సీనాయి పర్వతం దగ్గరికి వారు వచ్చారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తు అంటే లోకము కదా, మనమందరం కూడా లోకంలో నుండి బయటకు వచ్చిన వాళ్ళమే. రకరకాలైనటువంటి నేపథ్యాల్లో నుండి, అనేక రకాలైనటువంటి జీవన విధానాల్లో నుండి ప్రభు తన ప్రేమను బట్టి మనల్ని అందరిని కూడా రక్షించుకొని ఆయన మనల్ని వెలుపలికి తీసుకుని వచ్చాడు. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని వారు దాటొచ్చారు. ఎర్ర సముద్రము బాప్తీసం పొందినటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు ఏమంటాడు, అందరూ ఒకే సముద్రములో బాప్తీసం పొందిరి, అందరూ ఒకే మేఘం కింద నడిచిరి, అందరూ ఒకే గిన్నెలోనిది పానము చేసిరి అని అంటాడు. అంటే ఎర్ర సముద్రాన్ని దాటొచ్చారంటే వారందరూ ఏం పొందినట్లు? బాప్తీసం పొందారు. మనం కూడా లోకాన్ని విడిచిపెట్టాం, ప్రభు నమ్మదగిన వాడని విశ్వాసం ఉంచాం, బాప్తీసం పొంది ప్రభువులో ముందు కొనసాగుతున్నాం. వారు సముద్రం దాటి రావడం మాత్రమే కాదు, సీనాయి పర్వతం దగ్గర కూడా వారు నిలబడ్డారు. చేతులెత్తి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. సీనాయి పర్వతం దగ్గర వారు నిలబడ్డారు. సీనాయి పర్వతం అనుభవం ఏంటో తెలిసిన, ముఖాముఖిగా దేవునితో మాట్లాడేటువంటి చోటది. దేవుడు ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. అంటే విస్తారంగా దేవుని స్వరాన్ని వింటున్నారు. కోకొలలుగా ఏమండి వారు సమకూడి బలమైనటువంటి దేవుని వాక్యాన్ని వారు వింటూ ఉన్నారు. లోకంలో నుండి విడిపించబడ్డ వాళ్ళే, బాప్తిస్మాలు పొందిన వాళ్ళే, వాక్యం అంటే ఎరిగిన వారై వాక్యపు అనుభవాల్లో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఈ రాత్రి మనం కూడా ఆ స్థితిలోనే ఉండుండొచ్చు. రక్షించబడ్డాం, లోకంలో నుండి వేరయ్యాం, చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా మనం ముందుకు కొనసాగుతూ ఉన్నా. ఎందుకో ఐగుప్తు యొక్క నింద ఇంకా మన తలల మీద అట్లాగే ఉన్నది. అది ఏం చేస్తుంది? వారు విస్తారంగా కష్టపడ్డా కానీ ఫలం కొంచెంగానే ఉండేలాగా చేస్తుంది. చాలా పర్యాయాలు మనం కూడా నెలంతా కష్టపడుతూ ఉంటామండి. ఒక ఆయనకి 45,000 రూపాయలు ఉద్యోగం, నెలకి ఎంతండి? ఆయన ఏమంటాడంటే, అన్న 15 రోజులు అయ్యేసరికి 45,000 రూపాయలు ఏమైపోతున్నాయో తెలియట్లే. మరలా అప్పటికి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మిగతా 15 రోజులు మేము గడవాల్సి వస్తుంది. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. డబ్బులు ఎటు నుండి వస్తున్నాయో ఎటు నుండి వెళ్ళిపోతున్నాయో తెలియట్లా. నెలంతా కూడా కష్టపడ్డా, పగలంతా కూడా కష్టపడ్డా, వారమంతా కూడా కష్టపడ్డా, విస్తారంగా పడినటువంటి కష్టానికి ఫలం కొంచెంగానే ఉంది. వ్యాపారాల్లో కూడా మనం ఎంతో బిజీగా తిరుగుతూ ఉంటాం, ప్రార్థన కూడా చేసుకోనంత ఏమండి బిజీ మంది. చాలా బిజీగా కష్టపడుతూ ఉంటాం. అంత కష్టపడ్డా కూడా నెలాఖరికి మనం చూస్తే ఫలం కొంచెమే, రాబడి కొంచెమే. ఇదేంటో తెలుసునా? ఐగుప్తీయుల యొక్క నింద మన తలల మీద అలాగే ఉందని అర్థం. దేవునికి స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక సామెత ప్రభు అంటాడు, తండ్రులంట ద్రాక్షకాయలు తిన్నారంట, పిల్లల పళ్ళు పులిసిపోయినాయి అంట. ఎవరు తిన్నారండి? తండ్రుల ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసిపోయినాయి అంట. ఇప్పుడు ఐగుప్తులో కష్టపడింది ఎవరు? ఐగుప్తులో కష్టపడింది ఎవరంటే వారి తండ్రులు. ఆ నిందను అవమానాన్ని భరించుకుంటూ ఐగుప్తును విడిచిపెట్టిన, ఎర్ర సముద్రాన్ని దాటిన, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చి దేవుని ఆజ్ఞలు పొందుకొని అరణ్య మార్గాల్లో వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నా కానీ ఆ నిందను భరించుకుంటూ వెళ్తుందేమో వారి పిల్లల తరం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కొన్ని పర్యాయాలు మనం అనుకుంటా నేను ప్రార్థన బాగా చేస్తున్నాను, దేవునికి ఇచ్చేది బాగా నేను ఇస్తున్నాను, దేవుని సన్నిధిలో బాగా ప్రయాసపడుతూ ఉన్నాను, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను, ఎందుకు నాకు ఇంకా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎందుకు నాకు ఇంకా ఈ మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, ఎందుకని నేను ఎంతో ఎక్కువగా కష్టపడ్డా ఫలం అనేది కొంచెంగా వస్తుంది. ప్రియులారా, కొన్ని పర్యాయాలు మనల్ని బట్టి మనం ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు. కొన్ని పర్యాయాలు మన పితరుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మన మీద ఉన్నటువంటి ఆ శాపం అనేటువంటి కాడి మన జీవితాన్ని మరింత బలహీనపరుస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలతో ప్రభు అంటాడు, మీరు గిల్గాలుకు రండి. ఎక్కడికి రమ్మన్నాడండి వాళ్ళని? గిల్గాలుకు రండి. వారు ఎప్పుడైతే గిల్గాలు ప్రాంతానికి వచ్చారో వారి మీద ఉన్న నిందను, అవమానాన్ని దేవుడు తొలగించి అక్కడ నుండి వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గిల్గాలు అనగా వేదనకరమైనటువంటి చోటు. ఏంటండి అది? వేదనకరమైనటువంటి చోటు, బాధా సంబంధమైనటువంటి స్థలం. అది దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాల్లో మన మీద ఉన్నటువంటి ఐగుప్తు నింద తొలగి ఈ నెల విస్తారమైనటువంటి వచ్చుబడిని, లాభాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. మనం కష్టపడ్డ కష్టానికి రెట్టింపైనటువంటి సమృద్ధిని దేవుని నామంలో దయచేయునుగాక. అయితే అలాంటి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనం చూచి ఐగుప్తు నింద మన మీద తొలగిపోవాలి అంటే మనం కూడా గిల్గాల అనుభవంలోనికి రావాలి. అంటే మనల్ని మనం బాధపరుచుకుని, మనల్ని మనం దుఃఖపరుచుకుని, కన్నీళ్లతో దేవుని పాదముల దగ్గర మోకరించి మన మీద ఉన్నటువంటి ఈ ఐగుప్తు శాపాన్ని దేవుడు తొలగించులాగున దేవుని సన్నిధిలో మనం అందరం కూడా అడగాలండి. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం, నెల ప్రారంభంలో అడుగుతున్నాం, ఏమండి కష్టం పడినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, చేతికి వచ్చిన జీతాన్ని చేతితో పట్టుకుంటున్నాం, లేకపోతే వ్యాపారంలో వచ్చిన లాభాన్ని చేతితో పట్టుకుని ప్రభువా ఇది నాకు ఇచ్చావు స్తోత్రం అని చెప్తున్నాం. ఆ ప్రార్థన ఒకటే సరిపోదు. ఆ కష్టం మీద ఉన్నటువంటి శాపం తొలగి అది సమృద్ధిగా మన జీవితంలో మారాలి అంటే వేదనకరమైనటువంటి ప్రార్థన, కన్నీళ్లతో కూడినటువంటి ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన, దేవుని సన్నిధిలో నీ హృదయము కొమ్మరించబడి ఆక్రందనతో ప్రభు దగ్గర అడిగేటువంటి ప్రార్థన నీవు చేయగలిగినప్పుడు ఈ ఐగుప్తు నింద నిశ్చయముగా ఈ నెలలో మీ తలల మీద నుండి యేసయ్య తొలగించునుగాక. మీ తలల మీద నుండి యేసయ్య తొలగించునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 5-6 వాక్యాలు ఏమంటాడంటే, మీరు సమ్మతించిన మాట వింటే ఇదిగో మీ దేశములు ఇక బేదలు ఉండరు, మీరు దరిద్రులుగా ఉండరు, మీ మీద ఉన్నటువంటి ఐగుప్తు నింద తొలగి మీరు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడతారని ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇవ్వదలిచినప్పుడు కీర్తనల గ్రంథం 127వ అధ్యాయంలో తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇస్తున్నాడు. మనం ఎప్పుడైతే వేదన పడి ప్రార్థిస్తామో, కన్నీరు కార్చి ప్రార్థిస్తామో, ఆ శాపము ఐగుప్తు నింద మన మీద తొలగిపోనట్లుగా మనం దేవుని సన్నిధిలో అడుగుతామో అప్పుడు మన జీవితంలో ఒక విడుదల, విమోచన అనేది దొరుకుతుందండి. కనుక ప్రభు ఏమంటాడు, మీ నింద తొలగిపోయినప్పుడు, మీ నింద మీ మీద నుండి ఏమంటే తీసివేయబడ్డప్పుడు ఇదిగో నేను మీలో బేదలు ఉండకుండా నేను చేస్తాను, మీరు దరిద్రులు కాకుండా చేస్తాను, మీరు ఆశీర్వాదకరంగా ఉండేలాగా చేస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన ఏం చేస్తారో తెలుసునండి, గిల్గాలు అనుభవానికి వచ్చిన ప్రతివాని జీవితంలో వారి తలల మీద ఉన్నటువంటి ఆ నిందను దేవుడు తొలగించినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎలా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడో తెలుసునా, ఐగుప్తులో ఉన్నంత కాలము, వారు ఐగుప్తు నిందను భరించినంత కాలము ఏవండి చెనిగిలి సంచులో వేసిన చిల్లరలాగా అయిపోయిందంట వాళ్ళ జీవితం. ఏమైపోయిందండి చెప్పాలి నోరు తెరిచి. చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టు దగ్గరికి పంపించింది. చిల్లర డబ్బులను పోగేసి చేతికిచ్చి, రే పోయి పలానా సరుకులు తీసుకురా అని చెప్పేసి అంది. నేను అడావిడిగా జోబులో డబ్బులు వేసుకుని పరిగెత్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత జోబులో చేయి పెడితే ఉన్న డబ్బులన్నీ ఎక్కడ పడిపోయినాయి నాకు తెలియదు. ఎందుకని నా జోబుకి చిల్లు ఉంది కాబట్టి ఎక్కడ పడ్డాయో డబ్బులు తెలియదు. ఒకసారి ఏం జరిగిందంటే, సేవకు వచ్చిన తర్వాత ఓ చోట ప్రార్థనకి వెళ్ళాం. వాళ్ళు కానుకిస్తే జోబులో పెట్టుకున్నా. తిరిగి ఇంటికి దగ్గరకు వచ్చిన తర్వాత మధ్యలో పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి బండి ఆగి జోబులో చేయడితే డబ్బులు కనబడతలా. ఎందుకనంటే జోబీలో ఉంది కానీ లోపలేమో
క్లాత్ లేదు. హల్లెలూయా. లోపల ఏం లేదండి, క్లాత్ లేదు, అది ఎప్పుడో ఊడిపోయింది. చిరిగిన సంచులు వేసిన చిల్లర. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ నెలలో సూది దారం పట్టుకుని వచ్చి మన సంచులు కొట్టడానికి మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడండి? సూది దారం తెచ్చి మన సంచులు కొడతాడంట. ఎప్పుడైతే ఆయన కొట్టడం ఏమండి ప్రారంభిస్తాడో ఇక మన జీవితాలు అంతకంతకు అభివృద్ధికరంగా మారుతాయి. దేవునికి స్తోత్రం. మీ సంచులన్నీ నిండితే మా సంచులన్నీ కూడా నిండుతాయి. మీరు ఆశీర్వాదకరంగా ఉంటే దేవుని పని దీవెనకరంగా జరుగుతుంది. అందుకని పొద్దుట 4 గంటలకు లేచి ప్రార్థన చేశాను, ప్రభువా ఎవరెవరు సంచులు సిరిగిపోయిన యేసునామంలో ఈ నెల వారి సంచులను కొట్టబడుగాక. పని చాలా ఉంది నాయన, కోటలు చాలా ఉన్నాయి. ఇంత పని విస్తారంగా చేయాలంటే చిరిగిన సంచులను కొట్టాలి, వారు సంచులు నిండాలి. ఈ నెల మా సంచులు కూడా నిండిపోవాలి యేసునామంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గిల్గాలు అనుభవంలోనికి రావాలండి. ఉన్న చోటను ఒకసారి మోకరించి దేవుని సన్నిధిలో చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చారు, సముద్రాన్ని దాటారు, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినా కూడా వారి నింద వారి తలల మీద ఉంది. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎలాంటి అనుభవం ఉంటే ఇదిగో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసుని అన్నట్లుగా తరతరాలుగా మన మీద ఉన్నటువంటి ఐగుప్తు నిన్ను తొలగిపోవాలి. విస్తారమైనటువంటి కష్టానికి కొంచెమే ఫలం కలుగుతూ ఉండగా ఈ రాత్రికాల సమయంలో నా దేవుడైన యేసయ్య నీ జీవితంలో ఉన్నటువంటి నిందను తొలగించినట్లుగా ప్రభు సన్నిధులు అడుగు. నీ వ్యాపారం కొరకు దేవుని సన్నిధులు అడుగు, నీ ఉద్యోగం కొరకు దేవుని సన్నిధులు అడుగు, నీ చేతుల కష్టార్జితం కొరకు ప్రభు సన్నిధులు అడుగు. ఈ రాత్రి ఏ స్థలంలో నీవు ఉన్నా ఈ దేవుని మాటలు నీ జీవితంలో నెరవేరినట్లుగా, నీ నిందను భూమి మీద నుండి ఆయన తొలగించి వేయినట్లుగా కన్నీళ్లతో దేవుని అడుగు, ప్రాధేయపడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయాలండి, అందరూ ప్రార్థన చేయాలి. వేదన పడి మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా మన జీవితంలో మేలు చేయడానికి సమర్థుడైన దేవుడు కదా ఆయన. ప్రైజ్ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. అడగాలి, దేవుని సన్నిధిలో అడగాలి. దేవుని వాక్యాన్ని బట్టి అడుగుదాం. ఈ రాత్రి దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరినట్లుగా ఒకవేళ పితరుల ద్వారా మన మీద ఉన్నటువంటి ఆ శాపం ఏలుబడి చేస్తుందేమో, నీ కష్టార్జితం అంతా కూడా చినిగిన సంచులో వేసినటువంటి చిల్లరలాగా ఏవేవో అనవసరమైనటువంటి ఖర్చులు, ఏవేవో అర్ధాంతరంగా వచ్చి పడుతున్నటువంటి సమస్యలు, నీ కష్టం వ్యర్థమైపోకూడదు. విస్తారమైన నీ కష్టానికి విస్తారమైనటువంటి ఫలాన్ని దేవుడు ఇవ్వాలి. రాత్రి ప్రభువుని అడుగు దేవుని సన్నిధిలో. సహోదరుడా భారం కలిగి ప్రార్థన చేయి, సహోదరుడా భారం కలిగి ప్రార్థన చేయి. ఈ దేవానికి స్తోత్రాలయ్యా, మీరే నన్ను బలపరచమని అడుగుదాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. తల్లిగారు పద్మ మేడం గారు ఈ విషయంలో ప్రార్థన చేస్తూ ఉండగా మనమందరం కూడా కలిసి ప్రార్థనలు ఏకీవిద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. గిల్గాలు అనగా వేదనకరమైన చోటు. దేవుని సన్నిధిలోని హృదయంలో కుమ్మరించి వేదన పడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన ప్రభువా, దయగల యేసయ్య, కృపగల రాజా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానమునకు అధిపతి అన్న దేవుడా, నీకు వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రములయ్యా. గడిచిన 3 నెలలు నీ కృపలో కాచి కాపాడి ఈ నాయన 4వ నెల ఈ మొదటి దినమున నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు కోట్ల కొలది స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది నశించిపోయినప్పటికీ ఏ యోగ్యత లేని మమ్మల్ని కేవలం నీ కృప చొప్పున కాచి కాపాడి ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచి ప్రభా మమ్మలను మా కుటుంబాలను ప్రభా నిన్ను స్తుతించేవారుగా ఉంచిన విధానంకై నీకు వందనాలయ్యా. మాకంటే నీతిమంతులు, అభిషక్తులు, ప్రార్థనాపరులు, భక్తి గలవారు ఈ లోకంలో అన్ని రకాలుగా పేరున్నవారు కూడా ప్రభా ఇటు ధన్యతను పొందలేకపోయినప్పటికీ ప్రభా ఏ ధన్యతను నాకు ఇచ్చారో ప్రభా మీకు వందనాలయ్యా. నాయన యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులన్నావు ప్రభా. ఈ ధన్యతను రాకడ వరకు నాయన నిలుపుకుని నీ సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. ఈ మొదటి నెల వాగ్దాన కూడికలో ప్రభా నీ దాసులు నిలువబెట్టి ప్రభా నాయన నీవు బయలుపరిచిన వాగ్దానానికై నీకు వందనాలు ప్రభా. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి నాయన నీ అభిషేకంతో నింపినందుకు నీకు వందనాలు ప్రభా.
అవునయ్యా, మా జీవితాలలో మేమేమైతే కోల్పోతున్నామో ప్రవ్వా, మమ్మల్ని మేము ఎరుగక నాయన, మమ్మల్ని మేము ఆలోచించుకోకుండా ప్రవ్వా, ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవించినప్పటికీ ప్రవ్వా, నీవైతే మమ్మల్ని విడవక ఎడబాయక ప్రవ్వా, అనుదినము నీ వాగ్దానాలతో ప్రవ్వా మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి నీ కృపతో కాచి కాపాడి ముందుకు నడిపిస్తున్నావయ్యా. నీకు వందనాలు ప్రవ్వా. నాయన, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రవ్వా ఈ నెలంతా మేము ప్రవ్వా నీ సన్నిధిలో నమ్మకంగా ప్రవ్వా ప్రార్థించి ప్రవ్వా నీ చిత్తాన్ని ప్రవ్వా నెరవేర్చేవారిగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నామయ్యా. మా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రవ్వా. నాయన, ఈ సంఘపరంగా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రవ్వా నాయన నూరంతలుగా ఫలింపుని దయచేయండి ప్రవ్వా. విడువక ఎడబాయక ప్రవ్వా మమ్మల్ని కాపాడుచున్న దేవుడా నీకు వందనాలయ్యా. ఈ నెలంతా ప్రవ్వా కాయ కష్టం చేర్చుకున్న వారిని జ్ఞాపకం చేసుకునండి, డ్రైవింగ్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి, ఉద్యోగాలను ఆశీర్వదించండి, వ్యాపారాలను ఆశీర్వదించండి. నాయన, ఉన్నతమైన నీ కృపను నీ బిడ్డల ఎడలు అనుగ్రహించండి. ఏ బిడ్డకి ఏది తక్కువ కాకుండా ప్రవ్వా నిండారులుగా మీరు దీవించండి అయ్యా. నీవు ఇస్తేనే ప్రవ్వా మేము తిని తృప్తి పడేది ప్రవ్వా, నీవు ఇవ్వకపోతే మేమేమి చేయలేమయ్యా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినన్నావు ప్రవ్వా, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదన్నావు ప్రవ్వా. నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నామయ్యా. నీ వాగ్దానాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని దాన్ని ఫలింపులాగా ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా ముందుకు వెళ్ళడానికి కృప చూపిండి సహాయం చేయండి అయ్యా. అలాగే సంఘపరంగా ప్రవ్వా ఈ నెలలో జరగనున్న ప్రతి కార్యాన్ని నీకు అప్పగిస్తున్నామయ్యా. నీ దాసులు తలపెట్టిన ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచండి అయ్యా. నీ నామమును బట్టి అడుగుచున్నామయ్యా. అధికారులను ఆశ్రయించట్లేదు, రాజులు నమ్ముకునట్లేదు ప్రవ్వా, నీ నామమునే నమ్ముకుని అడుగుచున్నాం ప్రవ్వా. నీ దాసులు ప్రభు నీ సేవ పరిచర్య విషయంలో ఏ పని తలపెట్టినను అది ఘనంగా మర్యాదగా నీ నామమునకు మహిమకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. నీ దాసుల పరిచర్యను ఇంకనూ విస్తరింపచేయండి. అనేక చోట్లకు తీసుకుని వెళ్ళి నీ దాసులను బలపరిచి వాడుకుని ఇంకనూ అనేక మంది నాయన జనులకు ఆత్మీయ తల్లిదండ్రులకు సిద్ధపరిచి కృప చూపి సహాయం చేయండి. సంఘ సరిహద్దులు కూడా విశాలపరచండి. అనేకమైన నూతనాత్మలు అప్పగించండి. ఈ ప్రాంతంలో ప్రవ్వా ఒక ప్రత్యేక పరిచయం వాడుకొనుచున్నావు ప్రవ్వా. ఇంకనూ మహిమకరంగా ఈ పరిచయం జరిగించి కృప చూపి సహాయం చేయండి అయ్యా. ఈ నెలలో జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏ బిడ్డ అవసరం నిమిత్తం నీ పాదాలు ఎద్దా నేను రాత్రికాల సమయంలో ప్రార్థించి ఉన్నారో ఈ నెలలో ఆ కార్యాన్ని ప్రభు పొందుకుని నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చి నీ కృపలో ప్రభు నీకు మహిమకరంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని, అన్ని విషయాల్లో మేలులు చేకూర్చి కీడును బంధించి మీ నామమునకే మహిమగత ప్రభావాలు తెచ్చుకున్నామని యేసయ్య పరిశుద్ధుని అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. మన మీద ఉన్న ఐగుప్తు నిందను తొలగించిన యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. ఉద్యోగాలు వ్యాపారాల్లో ప్రతి శాపాన్ని దేవుడు తొలగించి విస్తారమైన వచ్చుబడి దయచేయలేగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందామని. ఎప్పుడైతే వాళ్ళ మీద ఉన్న గిల్గాల నింద తొలగిపోయిందో, ఆ ఐగుప్తీల నింద తొలగిపోయిందో, దేవుడు వారిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే పాలు తేనెలు ప్రవహించు కానానులో పెట్టాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఐగుప్తులో వారు విస్తారంగా కష్టపడ్డారా, ఫలం కొంచెమే వచ్చిందండి. గిల్గాలులో వారి అవమానాన్ని దేవుడు తీసేసాడా, నిందను తొలగించాడా. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో ప్రభు అంటాడు మీలో బేదలు ఉండరన్నారా. ఇప్పుడు వాళ్ళు కానానికి వెళ్ళిన తర్వాతట వారు కట్టనటువంటి ఇండ్లలో దేవుడు వారిని నివాసంలో ఉంచాడు. వారు విత్తినది కొంచెమైనా విస్తారమైనటువంటి ఫలం వచ్చేలాగా దేవుడు చేయడం మొదలుపెట్టాడు. వారు నాటనటువంటి చెట్ల క్రింద, వారు తవ్వనటువంటి బావులు నీళ్లు వారు తాగునట్లుగాను, వారి జీవితాల్లో ఏది కొరత లేనట్లుగా సమృద్ధికరమైన చోటుకు వారిని తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అలాగున దేవుడు ఈ నెలలో కూడా మన జీవితాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26వ వాక్య భాగం త్వరగా చదువుతారు. జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు మీద నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని
చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మీరు బాగా గమనించినప్పుడు మొదటేమో ఐగుప్తీయుల నింద ఉందట, రెండోది ఎవరిదండి ఇది? ఫిలిస్తీయుల నింద. ఈ ఫిలిస్తీయుల నింద ఏంటంటే, ఏమండి, మనం బలహీనులమని, మనం చేతకాని వారమని, మనం నిర్జీవమైనటువంటి వ్యక్తులమని మనల్ని కృంగదీసేటట్లుగా వారు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి గొలియాతు వచ్చాడు యుద్ధానికి. యెహోవా నామములో వచ్చినటువంటి ప్రజల్ని శపించి, దేవుని ప్రజల్ని శపించి, దమ్ముంటే రండ్రా చూసుకుందాం అంటున్నాడు వాడు. మీరు ఒక్కడే రండి, నేను ఒక్కడిని ఎత్త చూసుకుందాం. వాడి బలం ఏంటండి? వాడి చేతిలో నేతగాని దోనంత పెద్ద ఈట ఉందంట. కొన్ని 100 కేజీల 10 కేజీల బరువు ఉన్నటువంటి ఖడ్గం ఉంది. వాడి వెనకాల 100 కొలది సైన్యము, విస్తారమైన గుర్రాలు, రౌతులు వాడికి ఉన్నాయి. అంత బలగాన్ని చూసుకొని దేవుని పిల్లలందరినీ కూడా కృంగదీసేటట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ఏమంటాడంటే, ఎప్పుడు కూడా నువ్వు చేతకానోడివి, నీకు ఏది కూడా చేయడం అసాధ్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ మాటలు విన్నటువంటి దావీదు జీవము కలిగినటువంటి దేవుణ్ణి తృణీకరించడానికి, తిరస్కరించడానికి సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఏపాటివాడు, వీడిని చంపి నేడు ఈ దినాన ఈ నిందను తొలగిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శబ్దం గట్టిగా హల్లెలూయా. అపవాది ఎప్పుడు మనల్ని బలహీనపరుస్తూనే ఉంటాడు. వ్యాపారం చేసిన నీ వల్ల కాదులే, ఇంకా అయిపోయింది అంటాడు. ఏమండి, ఒక ఇల్లు కడదాం అనుకుంటే నీ వల్ల ఏం కాదులే, ఇది అసాధ్యం అంటాడు. ఒక బండి కొందామంటే ఇది అసాధ్యం, నీ వల్ల కాదంటాడు. ఒక పని ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటే ఇది నీ వల్ల కాదని, నువ్వు అసాధ్యం, నువ్వు ఎంతటోడివి అని మనలో ఉన్నటువంటి బలాన్ని నిర్వీర్యం చేసి మనల్ని శక్తిహీనులుగా చేసి మాట్లాడుతూ ఉంటాడు. దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలిసిన, వాడి బలము, వాడి బలగము కత్తులు, ఒకవేళ ఈటెలు, బళ్ళేలు, గుర్రాలు, సైన్యము. అయితే మనం ఆరాధించేటువంటి దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సైన్యాలు, రథాలు, గుర్రాలు కాదు మన బలం. ప్రభు వాక్యంలో మాట్లాడుతూ ఉంటాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి వాడే మీద అసాధ్యం అంటాడు. ప్రభువేమో అది సాధ్యమే, నిశ్చయంగా అది నువ్వు జరిగించగలవు అని చెప్పేసి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి పండుబాబులు పాపం కాళ్ళు నొప్పులు అత్తనట్టు నీళ్ళరా మాట, నిన్నేం చేయను ఎట్రా, అక్కడ ఫ్యాట్ ఉంది, అది పట్టరా, త్వరగా ఇక్కడ ఇక్కడ నిలబడుకో, ఇది పట్టుకో. మన దగ్గర పుస్తకాలు ఉన్నా, ఫ్యాడ్లు ఉన్నా, ఏదున్నా కానీ చక్కచక్క డ్రాయింగ్లు వస్తూ ఉంటాయి, దీని మీద పిల్లలు వేస్తారు. దేవునికి స్తోత్రం. ఒక స్కూల్లో టీచర్ గారు బోర్డు మీద ఒక రోజున ఒక గీత గీశారు. ఏం గీశారండి? సరిగా పట్టుకోరా, ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకో. పిల్లల్ని పిలిచి, రే ఈ గీత చెరపకుండా దీన్ని పెద్దదిగా చేయాలని చెప్పేసి, చిన్నదిగా చేయాలని చెప్పేసి అన్నారు. ఏం చేయాలంటే అండి, చెరపకుండా చిన్నదిగా చేయాలి. ఎవరు చేస్తారు దాన్ని చెరపకుండా చిన్నదిగా? అన్నయ్య చేసేస్తాడు, తెలుసు మనకి, వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం. అప్పుడు పిల్లలందరూ అన్నారంటే, అదేంటి టీచర్ చెరపకుండా చిన్నగా వెళ్తుంది అని చెప్పేసి అన్నారంట. అప్పుడు ఇదిగోండి వెనకాల ఈ ఫ్యాట్ పట్టుకున్న కుర్రోడు తెలివైనోడు మాట ఈయన. దేవునికి స్తోత్రం. అప్పుడు చాక్ పీస్ తీసుకుని ఆయన ఏం చేశాడంటే ఒకసారిగా దాని మీద దానికంటే పెద్ద గీత గీసాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెరపకుండా చిన్నదైందా లేదా? మన సమస్య ఎప్పుడు కూడా ఇది. మన సమస్య పక్కన మన ప్రభువైన యేసుక్రీస్తు నిలబడితే ఇది ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పట్టుదల పైకి దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బలహీనత ఇది, కానీ మన బలహీనత పక్కన మన ప్రభువైన యేసుక్రీస్తు ఉంటే మన జీవితంలో సమస్తం కూడా సాధ్యమే. కాబట్టి పెద్ద గీత ఎవరండి? మన జీవితంలో ఏది ఎదురైనా కూడా, ఏది అసాధ్యమైనా అక్కడ ఎవరిని పెట్టాలి? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని పెట్టాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకంలో మన జీవితాల్లో చేతకాని పనులు, మనం చేయలేనటువంటి అసాధ్యమైన కార్యాలు ఉంటాయి, కానీ ప్రభు మన పక్కన ఉన్నప్పుడు అండి
ఆ నింద అనేది, అసాధ్యమైనటువంటి కార్యం అనేది యేసు నామములో తొలగిపోవునుగాక. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, ఈ ఫిలిష్తీయుడు వేసేటువంటి నిందను నేను తొలగిస్తాను అంటాడు. ఎలాగ దావీదు తొలగించాడు? సైన్యములకు అధిపతి యెహోవా నామమున నేను నీ మీదకి వస్తున్నాను అన్నాడు. వెళ్ళాడా? దావీదు వెళ్ళాడా? లేదండి, వెళ్ళాడు కదా. ఒడిసెల్లో రాళ్ళు పెట్టుకున్నాడు కదా, గిరగిరగిర తిప్పి కొట్టాడు కదా. కొట్టినప్పుడు ఒక్కసారిగానే గొలియాతు తల మీద పడి బోర్ల పడ్డాడు కదా. విషయం ఏంటంటే, ఆరితేరిన వాడు, కండలు తిరిగినటువంటి సూర్యుడు. గొలియాతు తినే ఆహారం మామూలుగా ఉండదు. మనం 10 మంది కలిపి తినే ఆహారం ఒకటి తినేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఏదైనా ఒక మటన్ వండాలంటే ఒక మేకను కోసి ఒక 100 మందికి భోజనాలు పెడతాం. ఒక మేకని వాడు మేక ఒక్కడే తినేస్తాడు. అంతటి బలమైనటువంటి వ్యక్తి. అలాంటి వాడిని ఒక చిన్న రాయి వెళ్ళి కొట్టంగానే బోర్ల పడ్డాడంట. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే, దావీదు యుద్ధ భూమిలో అడుగు పెట్టక మునిపే దేవుడే అక్కడ యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే అక్కడ యుద్ధం చేశాడు. కాబట్టి దావీదు రాయేసి ఎదరి నుంచి కొడితే దేవుడు డెప్ మీద ఒకటి ఇచ్చాడండి గొలియాత్. అందుకని వాడు ఏం చేశాడండి? బోర్ల పడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతటి ఘన విజయాన్ని పొందుకొని ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి ఫిలిష్తీయుల నిందను దావీదు తొలగించగలిగాడు. ఎలాగునో తెలిసిన సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని మీరు గమనించినప్పుడు, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యము, తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు చదవండి అనయ 16వ అధ్యాయము 13వ వాక్యం. సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసును. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగివచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకు అప్పుడప్పుడే దేవుని ఆత్మ వేడి కిరణాలు తన హృదయంలో తాగుతూ ఉన్నాయి. క్రొత్తగా దేవుని అభిషేకాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి దావీదు. కాబట్టి దేవుని ఆత్మబలం వెచ్చవెచ్చగా అతను హృదయాన్ని తాకినప్పుడు, అతను గుండెను రేపినప్పుడు, ఆ ఆత్మలో బలం పొందుకొని దావీదు మీదకి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ నిందను తొలగించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఉంటే అలాగైనా ఉండు. చెప్పండి, అలాగంటే ఏంటి, ఇలాగంటే ఏంటి? చల్లగా అయిపోయినోడికి ఉపయోగం ఏమున్నది? ఇంకా వాడేం చేయలేడు. ఆత్మీయతలో వేడిగా ఉన్నవాళ్ళు ఇంకొకటి కోసం ఎదురు చూడరు. అంతమంది ఇశ్రాయేలు ప్రజలందరూ, సైనికులందరూ చూస్తామంటే దావీదు ఒక్కడే ఒడిసెలు పట్టుకుని వెళ్ళిపోయాడు కదా. ఎవరైనా వెనకాల వస్తున్నారంటావా నా కోసం అని వెనక తిరిగి చూసాడా? ఎవరైనా నాతో పాటుగా తోడుగా వస్తున్నారేమో అని చెప్పేసి ఆగాడా? ఆత్మలో బలంగా ఉన్నవాళ్ళు, దేవుని ఆత్మచేత మండించబడ్డవాళ్ళు ఎప్పుడు ఆత్మీయ జీవితంలో వెనక తిరిగి చూసుకోరండి. మనం ఆ మందిరానికి వెళ్ళాలంటే ఎవరొకరు రావాలి. మనం ఆ బండి కదిలిందా, ఈ బండి కదిలిందా, ఈ బళ్ళని కదిలి వచ్చేసరికి 8:30 అయ్యే టైం, 10:30, 11:30 అవుతుంది. ఈ ఆత్మీయతలో చల్లగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బండి ఎప్పుడు కూడా స్టార్ట్ అవ్వదు. ఇక అంతే. దేవునికి స్తోత్రం. మీరు శీతాకాలం చూడండి, డిసెంబర్ నెలలో చూడండి, బళ్ళు ఒక పట్టణం స్టార్ట్ అవ్వవు. ఎందుకని? కూలింగ్ అయిపోతాయి. అందుకని కొన్నిసార్లు ఏం చేస్తారంటే లారీల కింద, బస్సుల కింద, ఇంజిన్ కింద మంటలు పెడతారన్నమాట. అప్పుడు ఆ ఇంజిన్ ఆయిల్ వేడయి అప్పుడు స్టార్ట్ అవుతాయి ఉంటాయి వాళ్ళు. అలాగా ఆత్మలో చల్లారిపోయిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి కొరకు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆత్మలో మండేవాళ్ళు, దేవుని ఆత్మచేత రగిలింపబడుతున్న వాళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా, భక్తి కలిగి ఉండాలన్నా ఎవరికొరగా ఎదురు చూడరు. మనం దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఎందుకని వెనకబడిపోతున్నామంటే, అంతరంగంలో దేవుని ఆత్మ వేడికరణాలు తాగుతూ ఉంటే మనం బలపరచబడతా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తీరుబాటుగా, తాతయ్యగా, కాళ్ళ కింద చీమలు చచ్చిపోతాయి అన్నట్లుగా మనం బయలుదేరుతూ ఉంటాం. ఇక ఆ భక్తి వల్ల మనకు ఉపయోగం ఏముందంటారు? ఆ విశ్వాసం వల్ల మన జీవితంలో మన నింద ఏం తొలుగుతుంది అంటారు? అలాంటి భక్తి చేసినా చేయకపోయినా ఒకటే కదా.
అందుకనే దావీదు దేవుని ఆత్మచేత తాకబడిన వాడై అతని గుండెను దేవుని ఆత్మ మండిస్తూ ఉన్నప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా పేరట ఫిలిష్తీని మీదకి వెళ్ళి ఆ నిందను తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడా నీ జీవితంలో ఉన్నటువంటి నీ యుద్ధ రణరంగంలో దేవుని ఆత్మచేత బలముగా నీవు నింపబడుదువుగాక. నీలో ఉన్న భక్తిహీనతను దేవుడు తొలగించునుగాక. కాబట్టి దేవుని అడగాలి, హృదయాన్ని ప్రభువును మన్నించు నాయన. ఆత్మీయతలో చల్లారిపోకూడదు. కాబట్టి సాతాను ఎప్పుడు కూడా మన చెవుల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, ఇది అసాధ్యము అసాధ్యమని. దాన్ని సాధ్యం చేసి చూపించాలంటే పరిశుద్ధాత్మ చేత నీ హృదయం మండించబడి నువ్వు బలవంతుడిగా బలవంతురాలుగా మారాలి యేసునామములో. అలా నువ్వు మారిన క్రమంలో ఎంతకాలం భక్తి చేసినా కూడా అన్నీ కూడా ఫిలిష్తీయుని నింద మీ జీవితంలో తొలగిపోకుండా అలాగే ఉంటుంది. ఏది కూడా సంపూర్ణంగా మనం జయించలేము, సాధ్యపడలేదు. కాబట్టి రాత్రి ఒకవేళ మిమ్మల్ని నిర్జీవపరిచి మిమ్మల్ని కృంగదీసి మిమ్మల్ని బలహీనపరిచేటువంటి వ్యక్తులు ఉన్న అలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతూ ఉన్న దావీదు లాంటి దేవుని ఆత్మను పొందుకోవాలి. మోకరించని ప్రార్థన చేసుకుందాం. శ్రీనివాసయ్య గారు ప్రార్థన చేస్తారు ఈ విషయంలో. దేవుడి రాత్రి మన అందరి ఆత్మీయ జీవితంలో మన్నించి ఈ 4వ నెల భక్తిలో విశ్వాసంలో బలవంతులుగా ప్రభు మనల్ని మార్చులాగున అందరూ ప్రార్థన చేసుకుందాం. అడగండి, నోరు తెరిచి అడగండి దేవుని సన్నిధిలో. ఈ రాత్రి దేవుడు తన ఆత్మచేత మనల్ని బలపరచాలి. ప్రార్థన చేయండి. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి నాయన, ఇంతవరకు ప్రభువా నాయన ఈ నెల కూడికను బట్టి ప్రభువా నీ పాదాల చెంత మొరపెడుతున్నాం ప్రభువా నాయన. నీ దాసుడిని నీ సిలువు చెంతను మరుగుపరుచుకుని ప్రభువా మా మీద పడిన ప్రతి నిందను కూడా ప్రభువా ఏ రకంగా తొలగించాలో ప్రభువా లేఖనాల ద్వారా మాట్లాడిన గొప్ప దేవుడా మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా నాయన. ఈ ఏప్రిల్ మాసం నాయన ఈ మొదటి దినాన్ని ప్రభువా నాయన ఇలా చిన్న మందుగా కూడుకుని ప్రభువా మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. అయ్యా ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ ప్రభువా నీ అపారమైన నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ దయను బట్టి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములయ్యా. అయ్యా మాలో ఏ మంచి లేనప్పటికీ ప్రభువా నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. అయ్యా మా అంతము వరకు ప్రభువా మేమందరం కూడా ప్రభువా నాయన నిజాయితీగా యథార్థంగా జీవించే కృపను దయచేయండి ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ బోధకుడా మీరు చేస్తున్న కార్యాలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. నాయన ఈ ఏప్రిల్ మాసం అంతా ప్రభువా నాయన మీ సజీవమైన రెక్కల చాటులో ప్రభువా ఈ సంఘాన్ని కాపాడమని వేడుకున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ ప్రభువా నాయన మీ రెక్కల చాటును భద్రపరచమని వేడుకున్నామయ్యా. మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. అయ్యా మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. నాయన మా మీద మా కుటుంబాల మీద పడుతున్న ప్రతి నిందను కూడా ప్రభువా మీరు తొలగిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా మీరు చేస్తున్న ఆత్మ కార్యాలను బట్టి నీకు స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా. అలాగే ప్రభువా నాయన మీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. ఈ సమాధానం ఈ పరిచర్యలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సయా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. నవీన పాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి నీ పాదాల చెంత మొరపెడుతున్నాం ప్రభువా. వారి పరిచర్యను ప్రభువా నాయన మీరు విశాలపరుస్తున్నందుకు మీకు స్తోత్రములయ్యా. సంఘ సరిహద్దులను విశాలపరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా నూతన ఆత్మలను నైనా మీరు అనిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. అలాగే ప్రభువా నాయన జయరాజ్ గారి పరిచర్యను బట్టి కూడా మీ పాదాల చెంత మొరపెడుతున్నాం ప్రభువా నాయన. ఎంతో యథార్థంగా చేస్తున్న ఈ పరిచర్యను బట్టి ప్రభువా నీకు లెక్కలేనని స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములై నాయన వారి పరిచర్యల్లో ప్రభువా యథార్థంగా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. జయరాజు గారి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ సంఘ సరిహద్దులను కూడా విశాలపరచండి ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. నూతన ఆత్మలు నడిపించడానికి మీరు కృప అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. అలాగే ప్రభువా నాయన ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా నీ పాదాల చెంత మొరపెడుతున్నామయ్యా. ఎవరే ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, శోధనలలో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో సమస్తము ఎరిగినవాడు ప్రభువా నాయన. ఏ
ఏప్రిల్ మాసంలో ప్రభా ప్రతి అవమానాన్ని, ప్రతి నిందని మీరు కొట్టివేస్తున్నందుకు మీకు స్తోత్రములయ్యా. నాయన వారి రుణ బాధలను ప్రభా మీరు తీరుస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఎంతవరకు మీరు నడిపించిన నడిపింపుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. నాయన ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీ నామానికి మహిమకరంగా జరిపించుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుడు మన మీద ఉన్న ఫిలిష్తీయుల నిందను తొలగించులాగున స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని కృంగదీస్తున్నటువంటి ప్రతి సందర్భాన్ని జయించే కృప దయచేలాగున స్తోత్రం చెల్లిద్దాం. అసాధ్యమన్న చోటనే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించులాగున స్తోత్రం చెల్లిద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 37వ అధ్యాయము 22, 23 వాక్యాలు మీరు చదువుకుందాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 22, 23 వాక్యాలు త్వరగా చదువుతారండి. ఏదనగా చదవనాని. చాలండి. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఇది అష్షూరీయుల నిందంట. ఇది ఎవరిదండి? హిజ్కియా అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. చక్కగా రోజులు గడుస్తున్నాయి, రాజ్యం బాగుంది, ప్రజలు సుభిక్షంగా క్షేమంగా ఉన్నారు అని చెప్పేసి అనుకున్న తరుణంలో అష్షూరు రాజు ఇశ్రాయేలు ప్రజల మీద దండెత్తి వచ్చాడండి. వచ్చినాడు వచ్చినట్లుగానే యుద్ధం చేసో ఏదో కాలుదువో పోవాలా, వాడు ఏం చేశాడంటే వాడు సైన్యాధిపతిని పిలిపించి ఒక ఉత్తరం రాసి ఇశ్రాయేలు రాజు దగ్గరికి పంపించాడు. పంపించి వాడు ఏమంటాడంటే చూడండి 32వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. యోధారాజు హిజ్కియాతో ఇలాగ చెప్పుడు, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడిందని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత నువ్వు మోసపోకు. అసలు నీ దేవుడు ఏ పాటివాడు, నీ దేవుడు ఏం చేయగలడు అని చెప్పి ఏమండి హిజ్కియాతో అష్షూరు రాజు మాట్లాడుతున్నాడు. వీడేసే నిందంతా ఏంటంటే నీ దేవుడు నీకేం చేయగలడు. అష్షూరీయులు బాగా బలవంతులు, క్రూరులు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజ్యాలు దేశాలను జయించుకుని పట్టణాలను పాడు చేసి కుటుంబాలను నాశనం చేసి చెరపట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాడు. కాబట్టి అలాంటి క్రూరులు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఏమని అంటున్నాడంటే, ఇదిగో హిజ్కియా, నువ్వు నమ్ముకున్న నీ దేవుని చేత నువ్వు మోసపోవద్దు. అసలు నీ దేవుడు ఏం చేయగలడయ్యా, నీ దేవుడు ఎక్కడున్నాడు అని హిజ్కియాని అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజుల్లో కూడా చూడండి, గబాలన లోకంలో మనకి ఏదైనా తక్కువ అయినా కొరత అయినా జరగడానికి ఏదైనా జరిగినా ఏం చేసాడండి మీ దేవుడు అంటారు. అవునా కదండి? చాలా సింపుల్గా నీ దేవుడు ఏం చేశాడు. మన జీవితంలో మనం అనుభవిస్తున్న ఆశీర్వాదము, మనం పొందుతున్న దీవెన వాళ్ళకి అర్థం కాదు. లోకరిచ్చే వారు అనుకున్నట్లుగా ఒకవేళ మన జీవితంలో ఏదైనా లేకపోయేసరికి దేవుని నమ్ముకుని ఏం బాగుపడ్డావు, ఆయన దేవునికి ఏం చేశాడు, దేవుని మందిరానికి ఓరకని వెళ్ళిపోతున్న పొద్దుకులా మాట్లాడితే దేవుడు దేవుడు అంటే ఏం చేశాడంటే నీ దేవుడు. కీర్తనల గ్రంథంలో 42:3 వాక్యము, 115వ కీర్తన 2-3 వాక్యాల్లో నీ దేవుడు ఏమాయనని అన్యజనులు అంటున్నారు. ప్రభా మేము ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి?
నీవు ఈ రాతిలో ఉన్నావని చెప్పాలా, ఈ వృక్షంలో ఉన్నావని చెప్పాలా, లేకపోతే కట్టబడిన 4 గోడల మధ్యలో ఉన్నావని చెప్పాలా, లేకపోతే ఎత్తైన చోట్ల నువ్వు ఉన్నావని చెప్పాలా? అయ్యా వాళ్ళు అడుగుతున్నారు, నీ దేవుడు నీకేం చేశాడు, నీ దేవుడు ఏమైనని వాళ్ళు అడుగుతున్నారయ్యా. ఇంత గొప్ప అవమానం నింద మా మీదకి వచ్చింది. అయితే వాళ్ళు అనే మాట, ప్రభువా నీవు ఆకాశమందున్న దేవుడవు, దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 53వ కీర్తనలో ఆయన ఆకాశమునందుండి నరులను పరిశీలన చేయుచున్నాడు. ఆయన ఆకాశమందున్నాడు. మా దేవుడు కంటికి కనబడకపోవచ్చు, 4 గోడల మధ్యలో ఒకవేళ లేకపోవచ్చు, కానీ ఆకాశమందుండి ఆయన నరులందరిని పరిశీలన చేస్తున్నాడు. ఆ దేవుడు తనకిష్టమైనదల్లో కూడా సమస్తమును చేయడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున అనేక పర్యాయాలు మనల్ని అడుగుతారు, ఇలాగ ఏమైంది, ఏం చేశాడు నీ దేవుడని. ఒకవేళ మన దగ్గర సమాధానం లేకపోవచ్చు, ఒక కష్టమో శ్రమో మరణమో దుఃఖమో మన కుటుంబంలో ఎదురైనప్పుడు ఊరకనే అశూరీయులాగా కొంతమంది మాట్లాడతారు. ఆ నిందన అవమానాన్ని దేవుడు మన జీవితాల్లో చెరిపివేయినట్లుగా ఇదిగో ఆయన ఆకాశమందుండి ఈ నెలలో మన జీవితాల్లో తనకిష్టమైనట్లుగా సమస్తాన్ని యేసయ్య జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనకు కూడా హృదయంలో ఒక ప్రశ్న ఉంటుంది. దేశంలో ఇన్ని ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి, మందిరాలు తగలబెడుతున్నారు, అనేక మందిని చంపుతూ ఉన్నారు, పరిశుద్ధుల రక్తం ఏరులై పారుతుంది. ఏమైంది? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని కనిపెడతాడండి, ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్దేశిస్తాడు. ఆకాశమందున్న దేవుడు సమస్తమును కూడా నిశ్చితంగా పరిశీలించి పరీక్షించి చూచిన తర్వాత హిజ్కియా జీవితంలో జరిగినటువంటి సందర్భంలో ఏమండి, ఈ అశూరీయుడు వచ్చాడా, ఉత్తరం రాసి పంపించారా, అవమానపరిచాడా? నీ దేవుడు ఏం చేయగలడు? నేను ఎన్ని దేశాలకు వెళ్తే అన్ని దేశాలు కూడా జయించుకుని వచ్చాను, వాళ్ళు వారు ఆరాధించేవి ఏమి కూడా చేయలేకపోయినాయి, నీ దేవుడు మాత్రం నిన్నేమైనా తప్పిస్తాడా అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడినటువంటి ఆ మాటలన్నీ కూడా పైకి ఏం చేశారండి, ఉత్తరం రాసి పంపించాడంట. అప్పుడు హిజ్కియా చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే ఆ ఉత్తరాన్ని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో పెట్టి అక్కడ మోకరించి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చూడండి ఆ 37వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూస్తే, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరాన్ని తీసుకుని చదివి యెహోవా మందిరానికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇలాగ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మీరు ఎప్పుడైనా చూడండి, పిల్లల్ని బయట లేదని అన్నారు అనుకోండి, వాళ్ళు గబాలను వచ్చి ఎవరికి చెప్తారు? మాట్లాడరంటండి. మీరు తల్లిదండ్రులు కాదా? మరి మాకే చెప్తారు అనరే మీరు? చెప్పండి, ఎవరికి చెప్తారు? మీకే చెప్తారు, నాకే చెప్తారు. ఎలా చెప్తారంటే పోసగుచ్చినట్లుగా. ఎలాగండి? చెప్పరేంటండి? చెప్పరా మీ పిల్లలు? మా శాస్త్రితో చెప్పేది వినాలి కానీ చెవులంతా రక్తాలు వచ్చేలాగా చెప్తూనే ఉంటుంది. చెప్పిన దాన్ని మళ్ళా అరుగుపోయిన క్యాసెట్లాగా రిపీట్ చేస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మనం ఇట్లాంటి విషయాలు దేవుని దగ్గర ప్రార్థన చెయ్యం. ఎవరింట్లోనే ఏదైనా జరిగిందనుకో ఏం చేస్తామండి? అసలు మనమే ప్రత్యక్షంగా అక్కడ ఉండి కెమెరా పెట్టి రికార్డ్ చేసినట్టుగా చెప్తాం. పోసగుచ్చినట్టు అంటారు కదా. దేవునికి స్తోత్రం. వారి నోట అంటే వచ్చిన మాటలు ముందే ఉంది, వెనకాల ఉంది, దాని అర్థాలు పర్యాయ పదాలు అన్నీ కూడా కలిపి అసలు ఎంత వివరంగా చెప్తామంటే ప్రార్థన కూడా అంత వివరంగా చేస్తాం లేదు, తెలియదు. హిజ్కియా చేసిన పని ఏంటంటే అశ్షూరీయుల నింద వారి మీద తొలగిపోవునట్లుగా వాడు ఇచ్చినటువంటి ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచి మోకరించి పోసగుచ్చినట్లుగా, ఒక చంటి పిల్ల తన తల్లి దగ్గర చెప్పినట్లు, ఒక కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి తన హృదయంలో ఉన్నటువంటి బాధను పంచుకున్నట్లుగా హిజ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి చదివి, ప్రభువా జీవము కలిగినటువంటి దేవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, కేరూబులు శరాబుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధించబడుతున్న మా దేవా, అశ్షూరీయులు మాట్లాడుతున్న మాటలు, వాడు వేస్తున్నటువంటి రంకెలు నువ్వు కన్నులు తెరిచి నన్ను నువ్వు చూడవలసిందే. నీ చెవులు ఒగ్గి ఆ మాటలను వినవలసిందే. ప్రభువా వాడు మమ్మల్ని కాదయ్యా నిందించేది, మిమ్మల్ని నిందిస్తున్నాడు. మమ్మల్ని తిడితే మేము ఓర్చుకుంటాం నాయన,
మమ్మల్ని అవమానపరిస్తే మేము ఏమంటే ఓర్చుకుంటామయ్యా, మా మీద నిందేస్తే నువ్వు తొలగిస్తావని చెప్పి మాకు తెలుసు కాదు, వాడు నిందించేది నిన్ను అని దేవునికి రోషము కలుగునట్లుగా హిజ్కియా ప్రార్థన చేశాడు. ఎవరికి రోషం కలిగిందంటండి? హిజ్కియా ప్రార్థన చేస్తే దేవునికి రోషం కలిగింది. మనం జనాలకు రోషం పుట్టించేటట్టుగా మాట్లాడతాం కాదు. 4 కేకలు 2 అరుపులు వేస్తే మీ అందరు కూడా ఓ హల్లెలూయా అంటారు. మీరు కూడా ఎవరికి రోషం కావాలి? మనం ప్రార్థన చేస్తే దేవునికి రోషం పుట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు చూడండి ఆ సచ్చు ప్రార్థనలే. మోకరించి మనం ప్రార్థన చేసామంటే ప్రతీది కుటుంబం కొరకు చేసినా, ఏమండి వ్యాపారం కొరకు చేసినా, లేకపోతే ఉద్యోగం కొరకు చేసినా, పిల్లల కొరకు చేసినా, దేని కొరకు చేసినా దేవునికి రోషము కలిగేటట్లుగా. ఎలాంటి రోషం అంటే, మన పిల్లలు మన దగ్గరకు వచ్చి వాళ్ళు మనల్ని కొట్టారు, వాళ్ళు ఇలాగ చేశారని వాళ్ళు మీతో చెప్పినప్పుడు, ఆ పిల్లలు పోసగుచ్చినట్లుగా వారి బాధను పంచుకున్నప్పుడు మీ తల్లిదండ్రులుగా మీ హృదయం మండిద్ది. నా కుమారుణ్ణి నా కుమార్తెని ఇలాగ అంటారని మీ మనసులో బాధ కలుగుతుంది, రోషం పడుతుంది, పట్టుదల కలుగుతుంది. ఎవరిని ఖచ్చితంగా వాళ్ళని అడగాలని చెప్పేసి మీరు బయలుదేరతారు. అలాంటి రోషం కలిగే ప్రార్థన చేయగలగాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయమని ఎప్పుడు పొద్దుగుకల ఇర్మియా ప్రవక్తలాగా విలాప వాక్యాల్లో ఉన్నట్లుగా వరకని ఏడుతాం కాదు. కన్నీరు గార్చి చేయాల్సిన సమయంలో కన్నీరు గార్చి ప్రార్థన చేయాల. పట్టుదల కలిగి దేవునికి రోషం పుట్టేటట్లుగా పట్టుదల కలిగి చేసేటువంటి ప్రార్థన పట్టుదల కలిగి చేసినట్లుగా మనం చేయాలి. అందుకని ఎప్పుడు కూడా చూడండి ఒకటే ప్రార్థనలో ఉండకూడదు. దేవుని నామములో అలాంటి రోషంతో కూడిన ప్రార్థన దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. హిజ్కియా చేసిన ప్రార్థనకి దేవుని గుండె మండిందంట. అందుకని ప్రభు వెంటనే సమాధానం ఇస్తూ, ఇదిగో హిజ్కియా, వాడు వేసిన రంకిలు, వారు మాట్లాడిన మాటలు మీ మీద కాదు నా మీదే చెప్పాడు కనుక వాడు ఎలాగైతే వచ్చాడో అలాగే మారుమాట మాట్లాడుకొని వెళ్ళిపోతాడు, నువ్వు గమ్ముగా ఉండి రాత్రికి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికి నువ్వు గమ్ముగా ఉండు అన్నాడు. సరే, దేవునికి అప్పు చెప్పాడు. ఆ ఉత్తరం దేవుని సన్నిధిలో పరిచాడు. దేవునికి రోషం వచ్చి దేవుడే మాట్లాడాడు. ఈ రాత్రికి మౌనంగా ఉండమన్నాడు. ఏం చేస్తాడో దేవుడు అనుకున్నాడు. రాత్రి బాగానే నిద్ర పట్టింది. బాగానే నిద్ర పడుతుందండి అందరికీ, లేక తెల్లవారులు అటు ఇటు మెదులుతూనే ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు మీ హృదయాలకి నెమ్మదినిచ్చి మీ కంటి నిండా సుఖమైన నిద్ర దేవుడు దయచేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే రాత్రులు మీరు నిద్రపోకపోతే పగలొచ్చి మందుల్లో పడుకుంటున్నారు. మరి నేనేం చేయాలా? వచ్చిన మీ 4 పడుకుంటాను నిద్రలో ఏమైనా మందిరంలో. ఇక నేను స్తంభాలకి లైట్కి ఫ్యాన్కి వాక్యం చెప్పుకోవాలి. అందుకనే ఈ రాత్రి నుంచి దేవుడు మీకు సుఖమైన నిద్ర యేసునామములో నెలంతా కూడా దయచేయునుగాక. ఇక నుంచి సంపూర్ణమైన విశ్రాంతి దేవుడు మీ శరీరానికి అనుగ్రహించునుగాక. హిజ్కియా కూడా బాగా నిద్ర పట్టింది, పాపం పడుకుని పోయాడు. ఇంటి నిండా సమస్యలు పెట్టుకుని కూడా కంటి నిండా నిద్రపోయే కృప దేవుని పిల్లలు మనకే దేవుడు ఎత్తాడు. హల్లెలూయా. ఇంటి నిండా సమస్యలు కంటి నిండా నిద్రపోవాలంటే అది అందరి వల్ల సాధ్యం కాదు, మనకే సాధ్యం అవుతుంది. అందుకని హిజ్కియా నిద్రపోయాడట. తెల్లారేసరికి ఏం జరిగిందంటే, ఎక్కడ చూసినా కూడా శవాలు కుట్టలు కింద పడున్నాయి యెరూషలేము వెలుపల. ఏం జరిగిందంటే, ఏమండి, ఈ అష్షూరీయుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన మాటలకి హిజ్కియా ప్రార్థన దేవుని హృదయానికి రోషం కలగజేస్తే, వాడు కంటికి కనబడుతున్నటువంటి విషయాలను బట్టి తృణీకరించి మాట్లాడాడు. కానీ దేవుడు రాత్రికి రాత్రే కంటికి కనబడినటువంటి ఒక దూతను పంపి 185,000 మంది అష్షూరీయుల సైన్యాన్ని నేలమట్టం చేసి ఎవరిని నాశనం చేశాడట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మారు మాట మాట్లాడకుండా పొద్దున లేచేసరికి అష్షూరీయుల దండులో 185,000 మంది శవాలు గుట్టలు ఉన్నాయి. వాడు సిగ్గుపడి అవమానపడి వచ్చిన దారి అమ్మటనే మరలా ఏమన్నా వెనక తిరుగు చూడకుండా పారిపోయాడంట. ఈ నెలలో మీ శత్రువులను దేవుడు ఆ విధంగా మార్చునుగాక. మీ విరోధులకు దేవుడు ఆ విధమైన స్థితిని కలగజేయునుగాక. మీ మీద నిందపాలు చేస్తున్నటువంటి వ్యక్తులను ఆ రీతిగా దేవుడు గద్దించునుగాక. అలాగే దేవుడు గద్దించి మీ జీవితంలో అష్షూరీయుల నిందను తొలగించాలి అంటే హిజ్కియా చేసిన రోషం కలిగిన ప్రార్థన చేయాలి. అందరూ కూడా మోకరించండి, చేతులెత్తి దేవుని సన్నిధిలో అడుగుదాం. ఈ వాగ్దానం మనందరి జీవితాలు ఈ రాత్రి నెరవేర్చులాగున
ప్రభు యొక్క ఉన్నతమైన కార్యం మన పట్ల దేవుడు జరిగించాలి. దేవుడు ఇజిగియాతో అంటాడు, ఈ రాత్రికి నువ్వు నిశ్శబ్దంగా ఉండు, గమ్ముగా ఉండు అన్నాడు. ఆ రీతిగానే ఇజిగియా ప్రశాంతంగా నిద్రపోయాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఎన్ని సమస్యలతో దేవుని మందిరంలో ఉన్నావో, ఎన్ని కలవరాలతో దేవుని సన్నిధిలో ఉన్నావో, ఎన్ని ఆందోళన మధ్యలో దేవుని మందిరంలో ఉన్నావో, విశ్రాంతిని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నెమ్మదిని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ కలవరాలన్నీ తొలగించబోయే రాత్రి, నీ జీవితంలో గొప్ప నెమ్మదిని కలగజేయబోతున్నటువంటి రాత్రి ఇది. ప్రభు సన్నిధిలో మోకరిద్దాం, రెండు చేతులు